ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. కాసేపట్లో విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీస్ కి చేరుకోబోతున్నారు జగన్. ఎల్లుండి వైసీపీ పదాధికారుల సమావేశం నిర్వహించబోతున్నారు జగన్. 8,000 మందికి పైగా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఏపీ ఆందోళనని పరిగణనలోకి తీసుకోవాలని ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారు. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపేయాలని ఆ లేఖలో కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసిన ఏపీ సీఎం జగన్ కృష్ణా జలాల పునః పంపిణీపై తదుపరి చర్యలు నిలిపివేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేస్తానన్నారు సీఎం జగన్. తొలి దశ పూర్తి కావడానికి మరో 17,144 కోట్ల రూపాయల అవసరమని ఆ నిధుల్ని వెంటనే మంజూరు చేయాలని కోరారు. నారా లోకేష్ ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. పార్టీ నేతలు, లాయర్లతో లోకేష్ సమావేశం కాబోతున్నారు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్పై టీడీపీ వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది. కాంతితో క్రాంతి అనే పేరుతో ఇవాళ కొత్త తరహా నిరసనకు సిద్ధమైంది. రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లన్నీ ఆర్పివేసి నిరసన తెలపాలని పార్టీ శ్రేణుల్ని కోరింది. ఇవాళ కామారెడ్డిలో పర్యటించబోతున్నారు మంత్రి కేటీఆర్. కామారెడ్డిలో మినీ స్టేడియానికి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. మంచిర్యాల జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. చెన్నూరులో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ దవాఖానా ప్రారంభించడంతో పాటుగా పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న విచారణకు రావాలని ఆదేశించింది. హైదరాబాద్ లో 3వ రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అమీర్పేట్, కూకట్పల్లి, శంషాబాద్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. పూజా కృష్ణ చిట్ ఫండ్స్ ఎండీ కృష్ణప్రసాద్ కు చెందిన ఇల్లు, కార్యాలయాలతో పాటు ఇందు ఫార్చ్యూన్ సంస్థపై కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పునః పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి అధికారాలు కట్టబెడుతూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రం. గోదావరి జలాల మళ్లింపు ద్వారా కృష్ణాలోకి వచ్చే జలాలపై కూడా విచారణ జరపాలని ట్రిబ్యునల్ కి కేంద్రం సూచించింది. 3 ఏళ్లలో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఏదో ఒక రోజు సీఎం అవుతా అంటూ హాట్ కమెంట్స్ చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నకిరేకల్లో వేముల వీరేశంతో కలిసి నిర్వహించిన ర్యాలీలో కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పిఎస్లో ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్ఐ నవీన్ రెడ్డిని ఏసీబీ విచారిస్తోంది. హోంగార్డ్ హరి ద్వారా ఏసీబీ అధికారులు కీలక ఆధారాల్ని సేకరించారు. స్కై లాంచ్ పబ్ నుండి నెలకు 4.5 లక్షలు ఇవ్వాలని సీఐ నరేందర్ డిమాండ్ చేశారని గుర్తించింది ఏసీబీ. లంచాలిచ్చిన స్కై లాంచ్ పబ్ యజమానుల్ని స్టేషన్ కు పిలిచి ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. సింగరేణి ఎన్నికలకు ఇవాళ్టితో నామినేషన్ల ప్రక్రియ ముగియబోతోంది. ఇప్పటి వరకు 10 సంఘాలు నామినేషన్స్ వేశాయి. ఇవాళ టీబీజీ, కేఎస్, ఇతర కార్మిక సంఘాలు నామినేషన్స్ వేయబోతున్నాయి. పెరిగిన అవసరాలు, కేసుల సంఖ్యకు అనుగుణంగా తెలంగాణ వ్యాప్తంగా 57 కొత్త కోర్టులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని మాలిగాం గ్రామాన్ని మండలం చేయడంపై పల్సి, గొడ్సెర, సోనారి గ్రామాల్లో నిరసనలు చేస్తున్నారు ప్రజలు. పాత మండలంలోనే తమను కొనసాగించాలని గోడ్సెర గ్రామస్తులు ఆందోళన చేశారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగి 2 మరణించారు. మృతులు అల్వాల్, బొల్లారం ప్రాంతానికి చెందిన భువేష్, తుషారాలుగా గుర్తించారు. కీసర చౌరస్తా నుండి యద్గర్పల్లి వైపు వెళుతున్న బెలెనో కారు అదుపు తప్పి గోశాల దగ్గర చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. కారులో మద్యం బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శ్రీకాళహస్తి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుకు రంగం సిద్ధమైంది. 3 దశల్లో పనులు చేపట్టాలని పాలక మండలి నిర్ణయించింది. తాను ఎక్కడ పోటీ చేయాలన్న పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుంది అన్నారు బీజేపీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలని అభిమానులు కోరుతున్నట్టుగా చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు కమ్మ సామాజిక వర్గ నేతలు. సీట్ల కేటాయింపులో కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలన్నారు. కేసీ వేణుగోపాల్ కి లేఖ రాశారు. ఢిల్లీకి వెళ్లి సీట్లు అడుక్కోవడం ఏంటంటూ కాంగ్రెస్ కమ్మ నేతలపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత కోనేరు చిన్ని. బీఆర్ఎస్ లో కమ్మలకు కేసీఆర్ అధిక ప్రాధాన్యతిస్తున్నారని చెప్పారు. మైనంపల్లి చేరికతో కాంగ్రెస్ కి రాజీనామా చేసిన మెదక్ డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్పై మెగా డ్రోన్ లేజర్ షో నిర్వహించారు. 400 డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన ఆద్యంతం కూడా కన్నుల విందుగా సాగింది. లేజర్ షోకి జనం భారీగా తరలివచ్చారు. కేసీఆర్ హయాంలో క్రీడలకు ప్రోత్సాహం పెరిగింది అన్నారు ఎమ్మెల్యే రాములు నాయక్. ఖమ్మం జిల్లా వైరా ఇండోర్ స్టేడియంలో 1,10 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనుల్ని ఆయన ప్రారంభించారు.
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. బయట కిలో 15 రూపాయలున్న టమాటా ధరలు మార్కెట్లో మాత్రం ₹1 పలకడం దారుణం అంటున్నారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించే రైతులు ఆధార్ లింక్ చేసుకోవాలన్నారు మార్కెటింగ్ ఏడీ అస్వక్ హైమంత్. పత్తికి మద్దతు ధర పొందాలంటే ఆధార్ లింక్ తప్పనిసరి అంటూ నిర్మల్ జిల్లా భైంసాలో మాట్లాడారాయన. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో పెరిగిన పర్యాటకులతో వంజంగి మేఘాల కొండ పరిసరాలు సందడిగా మారాయి. పొగమంచులో ప్రకృతి అందాల్ని తనివి తీరా ఆస్వాదిస్తున్నారు టూరిస్టులు. జనగామ జిల్లా నిర్మలలో దళిత యువకుడిపై దాడి ఘటనలో 6 కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవరుప్పల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఘర్షణకు కారణంగా తెలుస్తోంది. జగిత్యాలలో పెట్రోలింగ్ పోలీసులపై దాడులకు పాల్పడ్డారు పాన్ షాప్ యజమానులు. దుకాణం మూసివేయాలని కోరినందుకు మేరే పీచే జీవన్ రెడ్డి హై అంటూ పోలీసుల్ని చితక్కొట్టారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2 డాక్టర్స్ ఘర్షణకు దిగారు. ఫేస్ రికగ్నైజేషన్ హాజరు విషయంలో డాక్టర్లు పరస్పరం తిట్టుకోవడంపై రోగులు అసహనాన్ని వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారంలో గంజాయి తరలిస్తున్న 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన సగెం వంశీ, పెద్ది నిఖిల్ రాజు అనే స్నేహితులు గంజాయి రవాణా చేస్తున్నట్టుగా గుర్తించారు. మహిళా రిజర్వేషన్ల కోసం తాము చేసిన పోరాటం ఫలించింది అన్నారు ఎమ్మెల్సీ కవిత. అదే బాటలో ఓబీసీల రిజర్వేషన్స్ కోసం కూడా పోరాడతామన్నారు. రాజకీయాల్లో మహిళల పాత్రపై లండన్ వేదికగా జరుగుతున్న ఒక సదస్సులో మాట్లాడారామె. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘర్షణ చెలరేగింది. కుస్తీ పోటీల్లో చెలరేగిన వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది. పాత బస్తీకి చెందిన పహిల్వాన్లు పరస్పరం దాడులకు దిగారు. కుర్చీలు విసురుకున్నారు. పహిల్వాన్ల ఘర్షణతో ప్రేక్షకులు భయంతో పరుగులు పెట్టారు. దాడులతో పలువురికి గాయాలయ్యాయి. పరస్పర ఫిర్యాదులతో సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. యూపీ నుంచి చిత్తూరులోని వన్ స్టూడియో సెలూన్ లో పనిచేయడానికి వచ్చిన యువకుల కిడ్నాప్ కలకలం రేపింది. తనకు పోటీగా సెలూన్ పెట్టారు అన్న కోపంతో అశోక్ సెలూన్ యజమాని శివ యువకుల్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించగా తప్పించుకున్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్. సైబర్ మోసాల్ని గుర్తిస్తే వెంటనే 1930 నంబర్కి ఫిర్యాదు చేయాలని సూచించారు. అధిక వడ్డీ ఆశ చూపించే వారిని నమ్మొద్దు అన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు ₹2 కోట్ల నగదును అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా గొల్లమాకనపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జానపద కళాకారుడు మృతి చెందాడు. డొక్కరిపేటకు చెందిన అశోక్ బైక్పై వెళుతుంటే వ్యాన్ ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్థి మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమంటూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో పీఎస్ ముందు దళితుల ఆందోళనకు దిగారు. రాయవరం జడ్పీ పాఠశాలలో పాము కాటుతో విద్యార్థి మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలి అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ భద్రతపై ప్రజలకు భరోసా కల్పించడానికి నల్లగొండలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. పాత బస్తీలోని పలు ప్రాంతాల గుండా ఈ ఫ్లాగ్ మార్చ్ సాగింది. సత్యసాయి జిల్లా పుట్టపర్తి శాంతి నిలయానికి కోనసీమ నుంచి భక్తులు పోటెత్తారు. సత్యసాయిని కీర్తిస్తూ భక్తుల భజనలతో శాంతి నిలయమంతా మారుమోగిపోయింది. శ్రీశైలం దేవస్థాన పాలనా భవనంలో ఆలయ చైర్మన్ చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ట్రస్ట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో 16 ప్రతిపాదనలకు గాను 14 ప్రతిపాదనలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ నెల 15 నుంచి 24 వరకు మల్లన్న క్షేత్రంలో నిర్వహించే దసరా వేడుకలపై పాలక మండలి చర్చించింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నట్లుగా చెప్పింది. రహదారుల నిర్మాణంలో పంచాయతీరాజ్ ఇంజనీర్ల పాత్ర కీలకమన్నారు ఏపీ పంచాయతీరాజ్ ఉన్నతాధికారి ప్రభాకర్ రెడ్డి. అమలాపురంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ శిక్షణకు హాజరై మాట్లాడారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న 2 పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. వారి నుంచి 2 లక్షల విలువైన 7 కిలోల గంజాయిని సీజ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఆశా వర్కర్ల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ భూపాలపల్లి జిల్లా కాటారం రహదారిపై రాస్తారోకో చేశారు. ఎల్లుండి భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తారన్నారు ఎమ్మెల్యే గండ్రా. హెలికాప్టర్ ద్వారా భూపాలపల్లికి చేరుకుని కలెక్టరేట్తో పాటు జిల్లా పోలీస్ కార్యాలయం కూడా ప్రారంభిస్తారని చెప్పారు. విశాఖకు సీఎంఓ మార్పును స్వాగతిస్తూ వికేంద్రీకరణ జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజధానిగా విశాఖ వర్ధిల్లాలి అంటూ ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ఈ నెల 15న విశాఖకు వందనం పేరుతో భారీ స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు జేఏసీ చైర్మన్ లజపతి రాయ్. విశాఖతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ఆకాంక్షగా చెప్పారు. కామారెడ్డిలో కేటీఆర్ సభకు ముందే బీఆర్ఎస్ లో ప్రోటోకాల్ రగడ జరిగింది. ఎమ్మెల్యే ఫోటో లేకుండా మున్సిపల్ చైర్పర్సన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రెస్క్యూ ఆపరేషన్ ని పరిశీలించారాయన.
వరదలతో సిక్కింకు భారీ నష్టం వాటిల్లింది అన్నారు సీఎం ప్రేమ్ సింగ్. వరద బాధితుల్ని ఆదుకుంటామని కేంద్రం తమకు ప్రత్యేక ఆర్థిక సాయం కూడా చేయాలని కోరారు. వరద బాధితుల కోసం సిక్కిం సర్కార్ రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసింది. క్యాంపుల్లో ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు అధికారులు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా జమ్మూ కశ్మీర్ రాజౌరి సెక్టార్లో మారుమూల గ్రామాలకు రోడ్లు వేస్తున్నారు. ఏషియన్ గేమ్స్ లో పతకాలు సాధిస్తున్న భారత ప్లేయర్లను అభినందించారు ప్రధాని మోదీ. దేశ ప్రతిష్టను పెంచుతున్నారంటూ ట్వీట్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో 52వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 2000 నోట్లు మార్చుకునే గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో గడువు తర్వాత కూడా 2000 నోట్లు మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. విపత్తు సహాయ నిధి సక్రమంగా నిర్వహించడం లేదు అంటూ హిమాచల్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు నటి కంగనా రనౌత్. ఆన్లైన్లో 50-60 సార్లు ప్రయత్నించి చివరకు 5 లక్షల రూపాయల విరాళం పంపించారంటూ స్క్రీన్ షాట్ ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కంగనా రనౌత్ చేసిన ఆరోపణల్ని కొట్టివేసింది హిమాచల్ ప్రదేశ్ సీఎంఓ. అది కేవలం సాంకేతిక సమస్యని, రాష్ట్ర విపత్తు సహాయ నిధికి ఇప్పటిదాకా 200 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు వచ్చాయని తెలిపింది. దేశంలోనే తొలిసారిగా ముంబై అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ నిర్మాణంలో వేగం పెంచింది హై స్పీడ్ రైల్ కార్పొరేషన్. రహదారిపై 28 స్టీల్ బ్రిడ్జిల నిర్మాణంపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలియజేసింది. పెట్టుబడులే లక్ష్యంగా వైబ్రెంట్ గుజరాత్ పేరుతో పారిశ్రామికవేత్తలతో ఢిల్లీలో మెగా ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో కార్యక్రమం ఉంటుందన్నారు సీఎం భూపేష్ పటేల్. తమదే నిజమైన ఎన్సీపీ అని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ తేల్చి చెప్పారు. గుర్తు కోసం ఈసీ ముందు వాదనలు వినిపించారు. విపక్ష ఇండియా కూటమి భవిష్యత్ కార్యాచరణపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చర్చించారు. ఛత్తీస్గఢ్ లో మళ్లీ అధికారం ఇస్తే కుల గణన చేపడతామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఉన్నత పదవుల్లో బీసీలు ఎంతమంది ఉన్నారు అంటూ కాంకేర్ సభలో నిలదీశారు ప్రియాంక. రాహుల్ ని నేటి రావణుడిగా చిత్రీకరిస్తూ బీజేపీ చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ మండిపడింది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటున్నాయి. అమెరికా ఇన్వెస్ట్మెంట్ గురు జార్జ్ సోరోస్ చేతిలో రాహుల్ కీలు బొమ్మ అయిపోయారు అంటూ బీజేపీ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. సిక్కిం తీస్తా నది వరదల్లో 44 మంది చనిపోయారు. వీరిలో 27 మంది మృతదేహాలు లభించాయి. చనిపోయిన వారి కుటుంబాలకు 4 లక్షల పరిహారాన్ని ప్రకటించింది సిక్కిం సర్కార్. ప్రయాగ్రాజ్ లో భారత వాయుసేన మెగా ఎయిర్ షో జరిపింది. గగనతలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రామేశ్వరానికి దగ్గరలో ఉన్న పంబన్ బ్రిడ్జిని తెరిచారు. మత్స్యకారుల పడవలు ప్రయాణించడానికి వీలుగా ఈ గేట్లను ఎత్తారు. మధ్యప్రదేశ్ ఛత్తర్పూర్లో వాహనాల తనిఖీల్లో 13,70,000 రూపాయలు పట్టుకున్నారు పోలీసులు. పలు పత్రాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నవంబర్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య సమావేశం జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తోంది వైట్ హౌస్. మహిళా హక్కులపై పోరాడి 31 ఏళ్ల జైలు శిక్షతో ఇరాన్ జైల్లో మగ్గిపోతున్న నర్గిస్ మొహమ్మదీకి ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం వరించింది. నర్గిస్ కు నోబెల్ పై ఇరాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి షాక్ ఇచ్చాడు ఒక వ్యక్తి. టొరంటోలో ప్రజల్ని కలుసుకోవడానికి వెళ్లినప్పుడు దేశాన్ని నాశనం చేశావంటూ మండిపడ్డాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సమస్యలో ఇరుక్కున్నారు. అణ్వస్త్ర జలాంతర్గాముల సమాచారాన్ని ఆస్ట్రేలియా వ్యాపారవేత్తకు చెప్పినట్లుగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. మెక్సికోలో జరిగిన బస్సు ప్రమాదంలో 16 మంది చనిపోయారని, మృతులంతా వెనజులా నుంచి వచ్చి వలసదారులుగా ఉన్నారని తేల్చారు ఇమిగ్రేషన్ అధికారులు. భారత్ తమకు మధ్య దూరం పెంచాలని పాశ్చాత్య దేశాలు కుట్రలు పన్నుతున్నాయన్నారు రష్యా అధినేత పుతిన్. భారత్ తన ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని కెనడా సమస్యను ఉద్దేశించి పుతిన్ వ్యాఖ్యానించారు. భారత్లో రక్షణ సంబంధాల్ని మరింత పెంచుకుంటామని అమెరికా డిఫెన్స్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్రిక్ ఎస్ రైడర్ అన్నారు. భారత్లోని తమ అదనపు దౌత్య సిబ్బందిని మలేషియాకు, సింగపూర్కి పంపించాలని నిర్ణయించింది కెనడా. 10వ తేదీ వరకు భారత్ డెడ్లైన్ పెట్టింది. ఏషియన్ గేమ్స్ హాకీలో బంగారు పతకం గెలిచింది భారత్ టీం. ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ జపాన్ పై 5-0 తేడాతో గెలిచి వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ కు నేరుగా అర్హతను పొందింది. భారత్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఏషియన్ గేమ్స్ లో మలేషియా టీంపై గెలిచి ఫైనల్ కి చేరిన మొదటి భారతీయ జోడీగా సాత్విక్, చిరాగ్ శెట్టి రికార్డు సృష్టించారు. కబడ్డీలో భారత పురుషుల టీం మరోసారి సత్తా చూపించింది. సెమీఫైనల్స్ లో పురుషుల జట్టు పాక్ ని చిత్తుగా ఓడించి ఫైనల్ కు దూసుకుపోయింది. ఏషియన్ గేమ్స్ లో పతకాలు సాధించిన తేజిందర్ పాల్ సింగ్, కార్తిక్ కుమార్, ప్రీతి లంబా భారత్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్టుల్లో వారికి ఘన స్వాగతం పలికారు అభిమానులు.